ఒకవేళ ఈ లోకంలో నిన్ను నిర్మూలన చేయాలని ఆయా రకాల అపవాది శక్తులు ప్రయత్నం చేస్తున్నాయేమో, సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడేమో, దురాత్మ నీ మీద ప్రభావితం చూపాలని చూస్తున్నాడేమో. ఏం కృంగిపోకు ప్రభా, నీ వాత్సల్యం అప్పుడప్పుడు ఉండేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది, ఎడతెగకుండేది, మానకుండా ఉండేది కనుక నీ వాత్సల్యం నాకు దయచే ప్రభువా అని ప్రభువుని అడుగు. ఆయన కృపగలిగిన వాడు. నీవు నిర్మూలం అవ్వవు. మనుషులు నిన్ను నిర్మూలన చేయాలని, నిన్ను తగ్గించాలని, నిన్ను అణగద్రొక్కాలని, నిన్ను పాడు చేయాలని, 10 మందిలో నిన్ను అవమానపరచాలని, నిన్ను హింసించాలని వారు ప్రయత్నం చేస్తున్నాను. వారి ప్రయత్నాలన్నీ విఫలం చేసే దేవుడై ఉన్నాడు. నీ కార్యాలన్నీ సఫలం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన కనికరం ఎప్పటికీ మానిపోదు. ఒకవేళ ఆయనకి విరోధమైన జీవితాన్ని ఏమన్నా జీవించినా ప్రభు దగ్గరికి క్షమాపణ కోరుకుని వస్తే, తప్పు తెలుసుకుని వస్తే, ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే మరలా తన కనికరాన్ని నీకు చూపిస్తాడు. మరలా నేను కాదనే దేవుడు కాదాయన. నిన్ను దగ్గర చేర్చుకునేవాడు, దరికి చేర్చుకునేవాడు, చెంత చేర్చుకునే దేవుడే అన్నాడు. రట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఆయన చెంతకు చేరు, ఆయనను వేడుకో, ఆయనను ప్రార్థన చేసు.